ఓనర్స్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ట్రస్ట్ లేదని ఈ వీరాచారి సొసైటీ తరఫున కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చి నైట్ మమ్మల్ని సర్మేషన్ బయటికి. నైట్ 2 o'clock, 12 o'clock, 2 o'clock మధ్యలో మేము. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, చూడండి, భౌతికపరమైన ఆత్మీయపరమైన ఏ సమస్యకైనా మనం పరిశుద్ధ గ్రంథంలో జవాబు పొందుకోగలం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జవాబుని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికో మనం ఆ సొల్యూషన్ కోసం పోవడం అనేది మరి ముఖ్యంగా విశ్వాసులముగా, సేవకులముగా అవివేకం, అజ్ఞానం. అలా పోవడం ప్రభువుకి మహిమ కలిగించదు. ఇప్పుడు ఏఈఎల్సి గుంటూరులో కానీ, హెబ్రోన్ సహవాసంలో కానీ, ఇంకెక్కడైనా కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా సమస్యలు ఉన్నప్పుడు వాటికి జవాబు బైబిల్ గ్రంథంలో లేదా అంటే ఉన్నది. బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. ఇక్కడ జవాబు, ఇక్కడ ఉన్నటువంటి పరిష్కారాన్ని విడిచిపెట్టి ఎక్కడో మాకు పరిష్కారం దొరుకుతుంది అంటూ ఆ కోర్టులకి ఈ కోర్టులకి పోవడం ఎండమావుల వెంట పోవడం తప్పించి మరేమీ కాదు. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో మరి లూకా 14:11 తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అని వ్రాయబడి ఉంది. మరి వీరేం చేస్తున్నారు? మనమేం చేస్తున్నాము? హెచ్చించుకుంటున్నామా? తగ్గించుకుంటున్నామా? హెచ్చించుకుంటే తగ్గింపబడతామట, తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? పరీక్ష చేసుకోవద్దా వాక్యం వెలుగులో? ఫర్ ఎవ్రీవన్ హూ ఎగ్జాల్ట్స్ హిమ్సెల్ఫ్ విల్ బి హంబుల్డ్, అండ్ హీ హూ హంబుల్స్ హిమ్సెల్ఫ్ విల్ బి ఎగ్జాల్టెడ్. మరి మనము ఇతరులకు బోధిస్తామే కానీ దీనిని పాటించడానికి వచ్చేవరకు ఇది పక్కన పెడతాం. అంటే ఇతరులకు మాత్రమేనా పరీక్ష చేసుకోవాలి, మనం కూడా పాటించాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వారి గురించి చెప్పే క్రమంలో వారు చెప్పినట్టు చేయండి కానీ వారు చేసేటట్టు మాత్రం మీరు చేయకండి. వారు చెబుతారే కానీ చేయరు, వారు బోధిస్తారే కానీ అనుసరించరు అని ప్రభువు చెప్పాడు. అవునా కదా? అదే పరిస్థితి మనది కూడా. కేవలం బోధించడానికేనా? కాబట్టి ఎవరు హెచ్చించుకోకుండా తగ్గించుకుంటే ఈ సమస్యలన్నీ సేవకుల మధ్య సద్దుమణిగిపోతాయి. మరొక వాక్యం దీనికి జవాబుగానే, ఈ యొక్క సమస్యలకి జవాబుగానే మరొక వాక్యాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 19:21 అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. Jesus said to him, if you would be perfect, go sell what you possess and give to the poor. यदि तो सिद्ध होना चाहता है तो जा अपना माल बेचकर कंगालों को दे. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఇక్కడ ఎవరైతే అధికారం కోసం ఉన్నత స్థానాలకి ఉన్నత స్థానాల్లో కూర్చోడానికి పోరాటం చేసుకుంటున్నారో, పోట్లాడుకుంటున్నారో, మీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అని ప్రభువు చెప్తా ఉంటే మీరు పరిపూర్ణులు అవ్వటానికి, మీరు ఎవరో
అంటే సంఘమంతటికి, విశ్వాసులంతటికి సంబంధించిన ఆస్తి కోసం ప్రాకులాడటం ఏ విధంగా ఉందండి? అది మీ వ్యక్తిగత ఆస్తినే అమ్మి బీదలకిస్తే మీరు పరిపూర్ణులగుదురు అని ప్రభువు చెప్తున్నాడు కదా. మీ వ్యక్తిగత ఆస్తిని ఇప్పుడు ఆ యొక్క ఎఫ్సిఎస్ పీటర్ గారు ఉద్యోగ వార్పు అవన్నీ చేసి ఆయన ఆస్తి సంపాదించుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగిగా. ఆయన దాంతో సంతోషంగా ఉండవచ్చు. మరి పీటరాచారి గారు కూడా ఆ యొక్క టింబర్ వ్యాపారంతో ఆయన కూడా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండవచ్చు. ఆయన దానిలో హ్యాపీగా ఉండవచ్చు. మీ ఆస్తి అమ్మి బీదలకు ఇస్తే మీరు పరిపూర్ణులు అవుతారు అని చెబుతూ ఉంటే ఒక పక్క మీరు అది చేయకపోగా, అది చేయకండి ఓకే, కానీ ఎవరో సంఘమంతటికి సంబంధించిన అందరికీ హక్కు ఉన్నటువంటి, అంటే అందరికీ దాని మీద బాధ్యత ఉన్నటువంటి ఆస్తిని మా ప్రాపర్టీ, మా యొక్క ప్రాపర్టీ మా అంటూ మీరు ఒకరి మీద ఒకరు ఈ విధంగా కోర్టులకు వెళ్ళి ఆ యొక్క ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవడం అవమానకరంగా లేదా? అవమానకరంగా లేదా? 10 మందికి, అంటే మాట వరుసకి 10 మందికి సంబంధించిన మాది అని కోరుకుంటున్నారు. సంఘమంతటికి సంబంధించిన ఆస్తిని మాది, మాకుండాలి, మేము అజమాయిషీ చేయాలి అని కోరుకుంటున్నారు. కొంతమంది ముందుకు అడుగు వేసి అది మా ప్రాపర్టీ, మా ప్రాపర్టీ అంటూ మరి మాటలు వాడేస్తూ ఉన్నారు. నీ ప్రాపర్టీని ఆమె బీదలకిమ్ము అని ప్రభువు చెప్తున్నాడు. ఇఫ్ యూ వుడ్ బి పర్ఫెక్ట్, అగర్ తుమ్ సిద్ధ హోనా చాహే తో తుమారా మాల్ బేజ్కే కంగాలం కో దే అని ప్రభువు చెప్తా ఉంటే మీరు ఏ విధంగా పోట్లాడుకుంటారండి ఆస్తుల కోసం? ప్రాపర్టీ, ప్రాస్పారిటీ ఈ రెండు విశ్వాసాలకు దూరంగా ఉండాలి. వీటి మీద మనసు పెట్టకూడదు. మన దైనందిన జీవితంలో మన ఉద్యోగ వర్గులు, వ్యాపారాలు అవి చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకోవచ్చు. విలియం కాల్గేట్ లాగా దేవుని పరిచర్యకి ఇవ్వవచ్చు. అంతేగాని అదే మన పరమావధి కాకూడదు, అదే మన గోల్ కాకూడదు. ప్రాస్పారిటీ ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు, సేవకులు కూడా ఈ రెంటి వెనక పరిగెడుతూ ఉన్నారు. దేవుడు ఏదైతే నిజించమని చెబితే దాని వెనకనే పరిగెడుతూ ఉన్నారు. విచారకరం కదా అండి. ఇప్పుడు హెబ్రోన్ సహవాసాన్నే ఉదాహరణగా తీసుకుంటే, సొసైటీ వారు ఇది మా ప్రాపర్టీ అంటూ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మరి ట్రస్టులో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు ఎడిపోవాలండి అంటే వారికి హక్కు ఉండదా? ఒకవేళ ట్రస్ట్ వారు ఇది మా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తే అప్పుడు సొసైటీలో ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు వారెడిపోవాలండి. అంటే మీరు దీనిని పంపకాలు చేసుకుంటారా? ధీరూభాయ్ అంబానీ గారు సంపాదించిన ఆస్తిని ఆయన 2 కుమారులు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ పంచుకున్నట్టుగా ఈ యొక్క హెబ్రోన్ సహవాసానికి సంబంధించిన ఆస్తులని మీరు పంచుకోదలుచుకున్నారా? సొసైటీ పేరు మీద, ట్రస్ట్ పేరు మీద, ట్రస్టులో ఇంకొక గుంపు పేరు మీద, అంటే దేనికి కోర్టు అనుకూలంగా ఇస్తే దానిదా ప్రాపర్టీ, ఆ అడ్మినిస్ట్రేటివ్ బాడీకి సంబంధించిన వారిదా ప్రాపర్టీ కాదు కదా. కొద్దిగా ఆలోచించండి. మీరు ఉన్నది ధర్మకర్తలు, ఏమంటారు, ట్రస్టీస్, ధర్మకర్తలు. దానిని సవ్యంగా నడిపించడానికి మీరు బాధ్యతాయుతంగా పనిచేయవలసి ఉన్నదే కానీ ఈ విధంగా పోట్లాడుకోవడానికి కాదు. మీరు ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటున్నారు. అది కూడదు అని వాక్యం చెబుతూ ఉంది. మన వ్యక్తిగత ఆస్తులనే అమ్మి బీదలకు ఇవ్వాలని ప్రభువు చెబితే అది చేయకపోగా 10 మందికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తిని మాకు అని పోట్లాడుకోవటం ఎలా జ్ఞానయుక్తం అండి? విఘ్నత అది కాదు కదా. అది అందరికీ సంబంధించినది, అది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు. సేవా పరిచర్యలో అనేక మంది విశ్వాసులు, సేవకులు కలిసి తాము కూడుకోవడానికి, ఒక సంఘముగా కాంగ్రిగేషన్ కూడుకోవడానికి
ఏర్పాటు చేసుకున్నవి అవన్నీ, ఆ కట్టడాలు కానీ అవి కానీ, వాటిని ఆస్తులుగా హౌ యూ పీపుల్ ఆర్ ట్రీటింగ్, అవి అవి మాకుండాలి అని. అక్కడ విశ్వాసులు అందరూ గ్యాదర్ అవ్వడానికి కదా అది ఏ ఒక్కరు అది ఆస్తులుగా ఎలా, హౌ యు ఆర్ ట్రీటింగ్ దెమ్, వ్యక్తిగత ఆస్తులుగా లేకపోతే ఒక సొసైటీ ట్రస్ట్ ఆస్తులుగా. కాబట్టి ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రభు, నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీవు పరిపూర్ణుడా అగుతువు. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. When the young man heard this, he went away sorrowful, for he had great possessions. ఆయన వ్యక్తిగత ఆస్తి, గమనించండి, ఆయన వ్యక్తిగత ఆస్తి లేదా పిత్రార్జితం ఆస్తి. ఇక్కడ మీకు అలాంటిది కాదది. అయినా కానీ మీరు ఎందుకు పోట్లాడుకోవటం అండి, కలిసి పనిచేయండి అంటే కూడా మీరు వ్యసన పడతారు. మీకు ఆ మాట నచ్చదు అన్ని గ్రూపుల వారికి. ఎందుకంటే మీరు ఆ అధికార లాలస, మీకు దాని మీద వ్యామోహం ఎక్కువయింది, ఆ అధికార పీఠం మీద. కాబట్టి మీరు ఏం చేస్తారు, అందరూ కలిసి పని చేయండి అంటే మీరు వ్యసన పడతారు, మీకు అది నచ్చదు. ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, ఆయన వ్యక్తిగత ఆస్తిని త్యజించమంటున్నాడు. గమనించండి, మీరు వ్యక్తిగత ఆస్తుల్లోని త్యజించడం లేదు, దేనికోసమో మీరు పాకులాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యకరమో ఆలోచించి మెండు చేసుకోండి. ప్రభువుకు మహిమకరంగా ముందుకు సాగాలని అయితే కోరుతూ ఉన్నాను. అన్ని వాక్యాల్లోనే ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలోనే అన్నిటికీ జవాబులు ఉన్నాయి. మీరు ఎక్కడో జవాబుల కోసం ప్రాకులాడవలసిన పని లేదు. ఇతరులకు బోధిస్తాము, మనం పాటించము, ఎట్లా అపర పరిశైలులాగా బిహేవ్ చేస్తున్నామా? లెట్ us టెస్ట్ అవర్ సెల్స్. ఆ అడ్మినిస్ట్రేటివ్ బాడీని సేవకులకు పరిమితం చేసి, సేవకులు కానివారు విశ్వాసులుగా ఉండి సంఘ పరిచర్యని ప్రోత్సహిస్తే ఎంతో బాగుంటుంది. పీటరాచారి ఆ యొక్క ఏదైతే మరి వుడ్ వర్క్, కార్పెంటరీ వర్క్ వ్యాపారం చేస్తూ ఉన్నాడో, టింబర్ వ్యాపారం, హెబ్రోను సహవాసంలో మందిరాలు కట్టే విషయంలో ఆ తలుపులు, కిటికీలు, ఆ యొక్క పుల్పీట్లు, ఇంకా ఏవైనా చెక్క పని ఉన్నా ఆయన ఆ పనంతా తానే చేస్తూ ఎంతో వ్యాపారం చేయవచ్చు, ఎంతో వ్యాపారం దొరుకుతుంది. ఎందుకంటే అతను అదే వ్యాపారస్తుడు కాబట్టి. సో ఎంతో మరి పని కలిగి ఒక మంచి విశ్వాసిగా ఉంటూ ఒక విలియం కాల్గేట్ లాగా సహాయం చేయవచ్చు. విలియం కాల్గేట్ లాగా పరిచర్యకి సహాయం చేయవచ్చు. అంతే, పరిచర్యకి సహాయం చేసిన వారంతా మేము అలా చేశాం, ఇలా చేశామని చెప్పడం హాస్యాస్పదం, అవమానకరం. అలా చెప్పకూడదు. ఎందుకంటే పరిచర్యకు అంటూ సహాయం చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్, అంతే. అంతేగాని మాటికి నేను ఇది చేశాను, అది చేశాను ఎందుకు అంటే వ్యాపారం కింద చేస్తున్నారా? ₹1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షలు అవుతుంది అని ఒక వ్యాపార రీత్యా మీరు అది చేస్తున్నారా? గమనించుకోవాలి. పదే మీరు ఆ విధంగా వ్యాపార ధోరణితో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే మీరు వ్యాపారమే చేస్తున్నారు అక్కడ. అది కూడదు కదా. వ్యాపారపు ఇల్లుగా మీరు మార్చారంటే ప్రభు ఆనాడు వెళ్ళగొట్టినట్లుగానే ఇప్పుడు వెళ్ళగొట్టే పరిస్థితే కలిగింది. కాబట్టి మీరు ఆ యొక్క మందిరాలకి తాళం వేసి మీరు బయట ఉంటున్నారు, లోపల పోలీసులు కాపలా ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుందాం. ఇక్కడ తన ఆస్తినే అమ్మమని చెప్పినప్పుడు అతను వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆస్తి అక్కడ ఏదీ లేదు. ఎందుకు మీరు పోట్లాడుకుంటున్నారు? ఎందుకు మీరు కలిసి ఉండి పని చేసుకోండి అంటే ఆ మాట మీకు వ్యసనకరంగా ఉంటుంది. గమనించండి. అప్పుడు అంటాడు ప్రభువు,
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని అనవలసి వస్తుంది. గమనించండి. ఇప్పటికైనా మార్చుకొని ముందుకు సాగుతారని కోరుతూ ఈ చిన్న మాటలని ముగిస్తున్నాను. ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో మన ఆత్మీయ మేలుల నిమిత్తమై ఫలింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్.